నమస్కారాలండి. ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు చేయాల్సిన ప్రజాసేవ వర్క్లన్నీ కంప్లీట్గా పూర్తయ్యేటట్టుగా అన్ని విధాల నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను వార్డులలో డోర్ టు డోర్ తిరిగాను. దాదాపు నెల్లూరులో 94,000 హౌసెస్ సుమారుగా ఉన్నాయి. వాటిల్లో 80,000 ఇళ్ళు తిరగగలిగాను. ఒక 14,000 ఇళ్ళు టైం చాలక చివరిలో తిరగలేకపోయాను. అయితే నేను ఈ యొక్క వార్డులలో బూతుల దగ్గర తిరిగినప్పుడు చాలామంది పేదలు నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాటిని అన్నిటి కూడా నోట్ చేసాం. ప్రభుత్వం వస్తే ఏం చేయాలనే దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సార్ నెలకి కొందరైతే 1,500 బాడుగ కడుతున్నాం, కొందరైతే 1,200 కడుతున్నాం, కొందరు వచ్చి 900 కడుతున్నాం, 3 రకాలుగా చెప్పారు. ఈ విధంగా నెల బాడుగ కడుతున్నాం సార్ ఈ బండికి. కొందరైతే రోజుకి 50 రూపాయలు కడుతున్నామని, కొందరైతే రోజుకు 30 రూపాయలు అన్నారు. మాకు ఏదన్నా తోపుడు బండి ఇస్తే మేము యాక్చువల్గా ఆ 1000 రూపాయలు మాకు మిగులుతుంది సార్, 1,200 మిగులుతుంది, 1,500 నేను ఆ రోజు చెప్పాను. ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను. అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ ఒక 18 మందికి, అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ముందు కోడ్ రాకముందు ఒక 150 మందికి నెల్లూరులో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 200 మంది అడగటం జరిగింది. ఆ 200 కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము. వాటిలో ఎవ్రీ వీక్ ఒక 10 నుంచి 15 ఆ తోపుడు బండ్లు చేసేవాళ్ళు చేసి ఇస్తున్నారు. ఇవాళ ఒక 18 బండ్లు ఇవ్వటం జరిగింది. 18 మందికి యాక్చువల్గా అవి బండ్లు ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ బాడుగ బండ్ల మీద చేసుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇస్తున్నాం. అది అయిన తర్వాత మేము కూడా ఒక బండి పెట్టి మేము కూడా చేసుకుంటాం సార్ అని కొంతమంది పేదలు నిరుపేదలు మా కార్యకర్తలు కూడా అడిగారు. అంటే కూలీ నాలుగు పోయేవాళ్ళు దానికంటే కూడా మాకు బండి ఇస్తే మేమే చేసుకుంటామని నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 200 బండి దాకా ఆర్డర్ ఇచ్చున్నాయి. అవి కూడా రాగానే ఎవరైతే అడిగారో పేదలు నిరుపేదలు కనీసం వాళ్ళకి నెలకి ఆ 900 నుంచి 1,500 ఎక్స్ట్రాగా మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు మా పర్సనల్ ఇదంతా పర్సనల్ నుంచి చేయటం. ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేదలు నిరుపేదలకి సహాయం చేయటానికి ఉంటుందో, అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ చేయటం. గత ప్రభుత్వం 1419 నుంచి ఆదరణ ప్రోగ్రాం ఒకటి ఉండింది. ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం. అంటే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు. బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు. ప్లంబర్స్ ఉన్నారు. వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒక రోజు చేస్తారు. అంటే 2 రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది. అలాంటిది ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది. మళ్ళీ అటువంటి పథకాలు తీసుకొచ్చి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇన్కమ్ పెరిగేటట్టుగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.